నమస్తే శ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే వెజిటబుల్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సులువుగా చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ సింపుల్ గార్లిక్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1.5 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. గ్రాముల కొలతల్లో 200 గ్రాముల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేయాలండి. మళ్ళా నీళ్లు పోసి నేను 1 గంట పాటు నానబెడుతున్నాను. ఇలా నానబెడితే గనక ఉడికినప్పుడు ఈ బియ్యం విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది. బియ్యంలో ఉన్న గంజి కూడా పోతుందండి. ఇప్పుడు ఒక కడాయిలో నీళ్లు పోసి ఈ నీళ్లు ఉడుకుపట్టిన తర్వాత ఈ బాస్మతి బియ్యాన్ని వేసి ఉడకబెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కదుపుతూ ఉండాలండి. కరెక్ట్గా ఒక 3 నిమిషాల కల్లా ఉడుకుపట్టడం స్టార్ట్ అయిందండి. మధ్య మధ్యలో కదుపుతున్నాను. ఈ మెతుకు మెత్తపడి పట్టుకోగానే బ్రేక్ అవ్వాలి, ఇలాగ విరిగిపోవాలి. ఒక 10 నిమిషాల కల్లా ఈ బాస్మతి బియ్యం ఉడికిపోయాయండి. ఈ బాయిల్డ్ రైస్ని ఏదైనా జాలీలో ఉంచాలండి, నీళ్లు ఫిల్టర్ అయిపోతాయి. ఈ రైస్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ గార్లిక్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటబుల్స్ చెప్తున్నానండి. క్యాబేజ్, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, 20 to 25 గార్లిక్ని సన్నగా ఇలాగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో బాగా నూనె వేయాలండి. నేను 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. ఈ కడాయి చుట్టూతా కూడా నూనె వేశాను, ఎందుకంటే బాయిల్ అయిన ఈ బియ్యాన్ని వేగించేటప్పుడు ఈ బాండీకి ఈ మెతుకులు అతుక్కోవు. అందుకని చెప్పి ఈ చుట్టుపక్కల కూడా ఈ నూనెని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 20 నుంచి 25 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి ఇలాగా నూనెలో వేసుకోవాలండి. నూనె మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో లోకి మారుస్తూ ఈ వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు, అంటే రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి. బాగా రోస్ట్గా కాలటానికి ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు టైం పడుతుందండి. మీడియంలో ఉంచి మధ్య మధ్యలో లోకి మారుస్తూ వేగించుకోవాలి. కాసేపటికి రోస్ట్గా వేగిపోతాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వేగిన వెల్లుల్లిని తీసి ఒక బౌల్లోకి మార్చేయాలి. ఇప్పుడు మిగిలిన ఈ నూనెతోనే మిగతా వెజిటబుల్స్ అన్నీ వేగించాలండి. ఈ నూనె ఈ గార్లిక్ వెజ్ ఫ్రైడ్ రైస్కి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి క్రిస్పీగా వేగించుకోవాలి. కాసేపటికి ఈ ఉల్లిపాయలు ఇలాగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందు రెడీ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, అంటే ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 బీన్స్ని సన్నగా కట్ చేసి కలిపానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి క్రిస్పీగా వేగించుకోవాలి. ఈ క్యారెట్, బీన్స్ని కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి 1 కప్ క్యాబేజ్ని సన్నగా తరుక్కొని వేగించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, ఒక హాఫ్ క్యాప్సికమ్ని నేను సన్నగా కట్ చేసి కలిపాను. తర్వాత ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువ స్వీట్ కార్న్ని కలిపి, తర్వాత ఒక పావు కప్ కన్నా కొంచెం తక్కువ గ్రీన్ పీస్ని కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో లోకి మారుస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేయాలండి. ఇలాగా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత ఈ గార్లిక్ని వేగించాం కదండి, వాటిల్లోంచి ఒక 2 టీ స్పూన్స్ గార్లిక్ని వేసి కొంచెం 1 టీ స్పూన్ మిగతా సైడ్న ఉంచి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. వేగించిన వెల్లుల్లిని ఈ కూర ముక్కలతో కలిపి మిక్స్ చేసి వేగిస్తే కనుక చాలా మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వెనిగర్ని కలుపుకొని, తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకొక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కలిపాను. మొత్తం 1 టీ స్పూన్ ప్లస్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కలిపా. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ని కలిపి ముందు బాయిల్ చేసిన బాస్మతి రైస్ని కలుపుకోవాలి. తరువాత ముందు విడిగా ఉంచుకున్న 1 టీ స్పూన్ గార్లిక్ని ఇందులో కలుపుకోవాలి.
ఇప్పుడు బాయిల్ చేసిన ఈ బాస్మతి రైసు, వెల్లుల్లిని ఈ వెజిటబుల్స్‌తో బాగా ఒకసారి మిక్స్ చేయాలండి. ఈ ఫ్లేవరు బాస్మతి రైస్‌కి బాగా పట్టాలి. ఈ బాస్మతి రైస్ చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కలిపితే గనక మెతుకు విరిగిపోతుందండి. అందుకని 2 గెరిటెలతో మిక్స్ చేశాను. పచ్చిల్లిపాయలు గానీ, స్ప్రింగ్ ఆనియన్స్‌తో గానీ యాడ్ చేసి తింటే గనక చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. అంతేనండి. ఎంతో సులువుగా చేసుకునే ఈ సింపుల్ గార్లిక్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.